హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు సెబీ యొక్క గైడ్లైన్స్ అయితే చదవాలనుకుంటున్నాను. నేను సెబీ యొక్క అడ్వైజర్ అయితే కాదు ఫ్రెండ్స్. నేను ఏ విధమైన బై కానీ సెల్ కానీ చేయమని చెప్పడం లేదు. అది ఆప్షన్స్లో కావచ్చు, ఫ్యూచర్లో కావచ్చు, స్టాక్స్లో కావచ్చు. ఈ వీడియో మాత్రం ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాత్రమే నేను వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 46,684 దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ ఈరోజు. సో ఆల్రెడీ మీకు అడ్వాన్స్ పాయింట్ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ నాకు ప్రీవియస్ డే వీడియోస్లో కూడా చెప్పాను. నేను ఈ ప్యాటర్న్ ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే రావడం జరుగుతుంది అని అడ్వాన్స్ లెవెల్స్ పాయింట్ చెప్పి ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అవ్వడానికి ట్రై చేస్తుంది మార్కెట్. ఈ రోజు వేసుకున్న వాల్యూమ్ ప్రకారం కూడా చూసుకుంటే లోయెస్ట్ వాల్యూమ్తో మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ వెళ్ళింది. కానీ ఏంటంటే మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. అయినా సరే నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నాకు ఒక హై వాల్యూమ్తో తీయాలి, బ్రేక్ చేయాలి, ఒక సపోర్ట్ రెసిస్టెంట్ లెవెల్. అది ఆల్రెడీ మీకు ప్రీవియస్ డే వీడియోస్లో చెప్పాను. మళ్ళీ ఒకసారి నేను సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన మార్కెట్ ఒక రెసిస్టెంట్ జోన్ క్రియేట్ చేసుకుని 2 వీక్స్ ట్రేడింగ్ సెషన్లోనే మార్కెట్ ఈ లెవెల్లోనే ఉంది. అదేవిధంగా మనకి ఒక సపోర్ట్ లెవెల్ కూడా ఏర్పాటు చేసుకుని ఈ లెవెల్లోనే మార్కెట్ ఒక మల్టిపుల్ టైం ఈ లెవెల్లోనే మార్కెట్ అయితే గత 2 వారాల నుంచి మాత్రం ఈ లెవెల్లోనే మార్కెట్ ఉండిపోయింది అనమాట. కావాలితే ఇక్కడ మీకు ఇది కూడా డ్రాయింగ్ కూడా వేస్తాను, ఒక్క నిమిషం. సో ఓకే, ఈ లెవెల్ కూడా మార్కెట్ ఉండిపోయింది. సో ఓకే, సో మనకి మార్కెట్ ఆల్రెడీ మీకు మార్నింగ్స్ నేను వీడియో అప్లోడ్ చేయడం కూడా చెప్పడం జరిగింది. ఈ లెవెల్ ఒక హై వాల్యూమ్తో మాత్రం ఓపెన్ అవ్వాలి. గ్యాప్ అప్ ఓపెన్ అయినా పర్లేదు, ఒక హై వాల్యూమ్తో మనం బ్రేక్ చేయాలి. ఒక లేని పక్షంలో మాత్రం మనకి ఒక ప్యాటర్న్ అయితే రావడం జరుగుతుంది. ఆ ప్యాటర్న్ కూడా కన్ఫర్మేషన్ అయ్యే సిగ్నల్ అయితే మార్కెట్ జనరేట్ చేస్తుందో కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, మార్కెట్ ఆల్రెడీ ఒక డబ్ల్యూ ప్యాటర్న్, ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే రావడం జరుగుతుంది. వస్తానికి ట్రై చేస్తుంది మార్కెట్, కంప్లీట్ అవ్వలేదు, వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఒక గతంలో కూడా మనం చూసుకుంటే డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చింది, దానికి టార్గెట్ కూడా హిట్ చేసి నేను ఆల్రెడీ చెప్పాను. డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చిన తర్వాత కూడా నా టార్గెట్ కూడా చెప్పడం జరిగింది మీకు. అదేవిధంగా మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ ఉండి మన టార్గెట్ అయితే ఫుల్ ఫిజ్గా హిట్ చేయడం జరిగింది. ఇప్పుడు మార్కెట్లో మాత్రం ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే రావడానికి సంసిద్ధంగా ఉంది. అది కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రోజు వేసిన వాల్యూమ్ ప్రకారం నేను చూసుకుంటే, నిన్న వాల్యూమ్ మొన్న 3-4 డేస్ సెషన్స్లో వాల్యూమ్స్ చూసుకుంటే మాత్రం మార్కెట్ లోయెస్ట్ వాల్యూమ్లోనే మార్కెట్ సెల్లింగ్ అయితే పర్ఫెక్ట్ సెల్లింగ్ అయితే జరుగుతుంది. అప్సైడ్ మూమెంట్ వెళ్తానికి మాత్రం లోయెస్ట్ వాల్యూమ్తో అయితే అప్సైడ్ మూమెంట్ వెళ్తానికి ట్రై చేస్తుంది. ఇంత లోయెస్ట్ వాల్యూమ్తో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం సెల్లర్స్ గ్రిప్లోనే మార్కెట్ ఉంటుంది. అప్సైడ్ మనం ఏంటంటే గ్రీన్ క్యాండిల్ వేసినంత మాత్రం బయ్యర్స్ చేతిలో ఉంది అని చెప్పి మార్కెట్ అనుకుంటే మాత్రం మనం అపోహ మన పప్పులో కలిసినట్టే. సో మార్కెట్ లోయెస్ట్ వాల్యూమ్తో ఎప్పుడైతే వెళ్తుందో సో కొద్దిగా కింద నుంచి బై చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, కింద నుంచి ఇక్కడ నుంచి బై చేసిన వాళ్ళు ఈ లెవెల్ దగ్గర బై చేసి ఈ లెవెల్ దగ్గర బై చేసిన వాళ్ళు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని ఎక్స్పర్ట్ అయితే బయటకు వచ్చేస్తాడు. మళ్ళీ పిచ్చోళ్ళు అయితే మాత్రం అలా వెయిట్ చేస్తారు, గ్రీన్ క్యాండిల్ వచ్చింది కదా అని చెప్పి చేస్తుంటారు. ఒకేసారి సడన్గా మార్కెట్ ఒకేసారి ఒక సెల్లింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం క్యాపిటల్ ఎంతమంది క్యాపిటల్ వచ్చి లాభంతో పాటు డబుల్ క్యాపిటల్ కూడా మంది వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో అయితే మనకి ఇక్కడ ఒక ఇంటర్డే బేసిక్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మార్కెట్ ఒక 47,000 దగ్గర అయితే ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే ఉంది మార్కెట్కి. సో ఈ లెవెల్ బ్రేక్ చేయాల్సి వస్తుంది. 47,000 అయితే ఫుల్ ఫిజ్గా బ్రేక్ చేయాల్సి వస్తుంది మార్కెట్. అది కూడా ఏంటంటే మనకి మార్కెట్ ప్రజెంట్ ఇప్పటివరకు ఈ రోజు వేసుకున్న వాల్యూమ్ ప్రకారం చూసుకున్నా సరే మార్కెట్ సెల్లర్స్ చేతిలోనే ఉంది, కన్ఫామ్గా సెల్లర్స్ చేతిలోనే ఉందన్నమాట. మనకి ఒక అప్సైడ్ మూమెంట్ ఎందుకు తీసుకెళ్తారంటే, ఒక రాంగ్ సెల్లింగ్ కానీ ఒక రాంగ్ బయింగ్ కానీ వెళ్ళినప్పుడు మార్కెట్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియ తీసుకెళ్తారు. అదేవిధంగా ఇక్కడ సెల్లింగ్ అయితే పర్ఫెక్ట్గానే జరిగింది, రాంగ్ సెల్లింగ్ అయితే జరగలేదు. కానీ మార్కెట్కి అడ్జస్ట్మెంట్ ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఆ ప్యాటర్న్ని సంసిద్ధంగా ఏర్పాటు చేయాలి కాబట్టి, అదేవిధంగా ఏదో కింద నుంచి ఇందా చెప్పినట్టు కింద నుంచి బయర్స్ ఎవరైనా బై చేసిన వాళ్ళు ఉంటే, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటే వాళ్ళు ఎగ్జిట్ అవడానికి మార్కెట్కి కొద్దిగా అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తారు అనమాట. తీసుకెళ్ళి అక్కడి నుంచి ఆడ వదిలేస్తారు, అక్కడి నుంచి సెల్లర్స్ చేతులు ఇస్తారు. సెల్లర్స్ మాత్రం అక్కడి నుంచి మార్కెట్ని కిందకి డంప్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఈ పాయింట్ ఐ హోప్ మీకు ఆ పాయింట్ అర్థమవుతుంది నేను ఆశిస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. 47,000 దగ్గర నుంచి ఒక్క నిమిషం.
ఓకే ఫ్రెండ్స్, రెసిస్టెంట్ జోన్గా ఈరోజు రేపు ఒక్క రోజుకే ఉపయోగపడే రెసిస్టెంట్ జోన్ ఫ్రెండ్స్, అంతేగాని లైఫ్ టైం ఉపయోగపడే రెసిస్టెంట్ జోన్ అయితే కాదు. సో ఓకేనా, అదేవిధంగా మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుని ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది. చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ క్రియేట్ చేసుకుంటేనే మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ అయితే వెళ్తాం జరిగిందనమాట. సో ఈ అప్సైడ్ మూమెంట్ వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చిన వాల్యూమ్ని మనం కంపల్సరీ ఒకసారి ఐడెంటిఫై చేస్తే మాత్రం ఒక అంత స్ట్రాంగ్ వాల్యూమ్తో అయితే మార్కెట్ వెళ్ళలేదు. వీక్ వాల్యూమ్తోనే ప్రదర్శించుకుంటే మార్కెట్ ఒక సపోర్ట్ తీసుకుంటూనే వెళ్ళిందనమాట. సో అదేవిధంగా మనకి రెసిస్టెన్స్ జోన్ అయితే మనకి రేపు ఎంటర్డే ఉపయోగపడే, ఇది ఓన్లీ ఒకరోజు మాత్రం ఉపయోగపడే రెసిస్టెన్స్ జోన్ కాబట్టి ఈ జోన్ని మార్కెట్ అయితే రేపు మార్నింగ్ గ్యాప్ అప్ ద్వారా తీసేయచ్చు, లేదంటే మాత్రం కొద్దిగా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కొద్దిగా డౌన్ సైడ్ అయితే అప్సైడ్ మూమెంట్ కూడా వెళ్ళిపోయే అవకాశం వచ్చు. ఎందుకంటే ఈరోజు మార్కెట్ ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయ్యడం జరిగింది. ఆ గ్యాప్ని మాత్రం రేపు ఫిల్ చేసుకునే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది మార్కెట్ చేతిలో ఉందా. ఒకవేళ గ్యాప్ ఫిల్ చేసుకుంటే మాత్రం మళ్ళీ మార్కెట్ ఒకరి కిందకు వచ్చి ఒక యూటర్న్ తీసుకుంటుంది అనమాట. యూటర్న్ తీసుకుంటే మార్కెట్ మళ్ళీ మన టార్గెట్ అయితే 47 దగ్గర 47,100 కానీ 47,200 కానీ మనం పెట్టుకోవచ్చు అనమాట మన టార్గెట్. సో సపోర్ట్ నియర్ సపోర్ట్ అయితే ఈ లెవెల్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. రెసిస్టెన్స్ జోన్ అయితే ఇది ఉందన్నమాట. ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం నేను షార్ట్కే ట్రై చేస్తాను. ఒకవేళ గ్యాప్ అప్ ఎంతవరకు అది కూడా నాకు ఈ లెవెల్ పైనే 47,000 పైన గ్యాప్ అప్ అయితే ఓపెన్ అవ్వాలా. ఒకవేళ 47 పైన గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం నేను షార్ట్ చేస్తానికి నేను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతాను అనమాట. షార్ట్ చేయడానికి, బై చేయడానికి అయితే నేను మాత్రం ఇంట్రెస్ట్ చూపను. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకుని. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం. నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 22,011 రూపాయలు అయితే క్లోజ్ చేయడం జరిగింది నిఫ్టీ. సో నిఫ్టీకి ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది, సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ అయితే చెప్పడం జరిగింది. ఈ సపోర్ట్ లెవెల్, ఈ రెసిస్టెంట్ లెవెల్ విత్ వాల్యూమ్తో మనం కంపేరింగ్ చేసుకుంటే మాత్రం రెసిస్టెంట్ లెవెల్ అయితే కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది, సపోర్ట్ లెవెల్ కొద్దిగా వీక్గా ఉంది అనమాట. ఓకేనా. సో మార్కెట్ మనకి ఒక అప్సైడ్ మూమెంటం బ్యాలెన్స్ ఉంది, వెళ్ళాల్సింది మార్కెట్. ఎందుకు రాంగ్ సెల్లింగ్ జరిగింది, కొద్ది అడ్జస్ట్మెంట్ అయితే ఉంది మార్కెట్కి. 100-150-200 పాయింట్లు అడ్జస్ట్మెంట్ ఉండొచ్చు, లేదా దానికన్నా ఎక్కువ ఉండొచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు ఇది. సో మార్కెట్ అప్సైడ్ మూమెంటం వెళ్ళిన తర్వాత నేను డిసైడ్ అవుతాను మార్కెట్ పుట్ ఆప్షన్కి అయితే హోల్డ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఎందుకంటే ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళిన తర్వాత మళ్ళీ డెఫినెట్గా మార్కెట్ 21,650 దగ్గరికి వచ్చే పాసిబిలిటీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది మార్కెట్లో. సో ఇంటర్డే బేసిక్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దాం. ఇది 5 minutes చార్ట్ టైం ఫ్రేమ్ ఫ్రెండ్స్ ఇది. సో ఈరోజు చూడండి, మార్కెట్ మనకు ఒక లెవెల్ ఉంది, ఆ లెవెల్ని సపోర్ట్ చేసుకుంటేనే మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది ఫ్రెండ్స్. ఈ లెవెల్ని మనకి ఈరోజు మార్కెట్ సపోర్ట్ చేసుకుంటేనే ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది. సో అదేవిధంగా ఒక చిన్న సపోర్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్ మార్కెట్లో. ఈరోజు ఆ లెవెల్ని మార్కెట్ సపోర్ట్ చేసుకుంటూనే ఒక అప్సైడ్ మూమెంట్ కూడా వెళ్తాం జరిగిందనమాట. ఒకవేళ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఈ లెవెల్ని కంపల్సరీ ఎక్స్పెక్ట్ ఇచ్చి మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళాలన్నమాట. ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయితే, లేదు ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. వెయిట్ అండ్ వాచ్ ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్ 50-50 ఛాన్సెస్ ఉన్నాయి సపోర్ట్ చేసుకుంది. ఇది మాత్రం కంప్లీట్గా సపోర్ట్ అయితే చేసుకోవాలన్నమాట మార్కెట్కి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకుని ఫ్లాట్గా ఓపెన్ ఇచ్చి వెయిట్ అండ్ వాచ్ చేస్తాను. నేను మాత్రం ప్రజెంట్ అప్సైడ్ మూమెంట్గా వ్యూ ఉంది ఫ్రెండ్స్ నాకు. ఎందుకంటే మార్కెట్ ఒక రాంగ్ సెల్లింగ్ జరిగింది కాబట్టి కొద్దిగా అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి. అది కూడా వాలటిలిటీతో వెళ్తుంది మార్కెట్ అప్సైడ్ మూమెంట్కి. డైరెక్ట్గా దీనిలాగా 130 డిగ్రీలో మార్కెట్ పడదనమాట ఇక్కడ. ఎందుకంటే మార్కెట్ ఒక గ్యాప్, ఒక అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి మార్కెట్ ఆ అడ్జస్ట్మెంట్ పరంగా మార్కెట్కి అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి కాబట్టి వాలటిలిటీ వెళ్తుంది. సో ఈ గతంలో కూడా మీకు చాలా వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది, మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళినప్పుడు మనకి ఒక మంచి వాల్యూమ్తో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళినప్పుడు హెల్దీ కరెక్షన్ వస్తుంది. ఈ హెల్దీ కరెక్షన్ వచ్చినప్పుడు మార్కెట్ వాలటిలిటీతో వస్తుంది తప్ప కానీ డైరెక్ట్గా రాదు. ఒకవేళ డైరెక్ట్గా వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో చాలా భయంకరమైన బ్యాడ్ న్యూస్ ఉందని చెప్పి మనం ఉంటేనే వస్తుంది. ఓకేనా. అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది. ఇక్కడ వెళ్తుంది కూడా మంచి వాల్యూమ్తో వెళ్తుంది మార్కెట్. మళ్ళీ ఇక్కడ కరెక్షన్ వచ్చింది, హెల్దీ కరెక్షన్ అంటారు, ఈ కరెక్షన్ రావాలా. సో ఇది అప్సైడ్ మూమెంటం ఉండాలి. డౌన్ సైడ్ మూమెంట్ 120 డిగ్రీల మార్కెట్ ఒక హెల్తీ హై వాల్యూమ్తో వచ్చినప్పుడు మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి కాబట్టి ఈ అప్సైడ్ మూమెంట్లో మార్కెట్ వాలటిలిటీ ఉంటుంది అన్నమాట. ఈ వాలటిలిటీతో వెళ్తుంది అప్సైడ్ మూమెంట్, అంతే తప్ప కానీ దీనిలాగా వెళ్ళి మరి మార్కెట్ కింద డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అదేవిధంగా మార్కెట్ ఒక సెల్లింగ్ జరిగింది, ఇప్పుడు అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి కాబట్టి వాలటైల్తో వెళ్తుంది మార్కెట్. దీంట్లో మాత్రం మీరు చాలామంది కూడా స్టాప్ లాస్లు ఎక్కువగా ఇచ్చేస్తారు ఈ మూమెంట్లో. సో జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా మార్కెట్లో ఒక సపోర్ట్ లెవెల్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి చూద్దాం, చూడండి మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్ లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ రెసిస్టెంట్ జోన్ అయితే ఉంది. ఈ లెవెల్ మల్టిపుల్ టైం మార్కెట్ని రెస్పెక్ట్ ఇచ్చింది. మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చే మన గతంలో కూడా ఈ లెవెల్ని మార్కెట్
చాలా కష్టం మీద బ్రేక్ చేసింది, చాలా కష్టం మీద కిందకి రావడం జరిగిందన్నమాట. సో వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే అదేవిధంగా ఈ రోజు కూడా మార్కెట్ ఈ లెవెల్ మన రెసిస్టెంట్ లెవెల్ దగ్గర మాత్రమే టచ్ అయ్యి మళ్ళీ కిందకి రావడం జరిగింది. రేపు మార్కెట్ గ్యాప్ ఈ లెవెల్ అయితే మరీ భయంకరంగా కాదు, మామూలుగా ఒక గ్యాప్ అప్ ధరగా కూడా ఇది ఫెయిల్ చేసి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ హైట్ అండ్ షార్ట్ పద్ధతిలో అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది. ఆ రకంగా వెళ్తుంది తప్ప కానీ డైరెక్ట్గా మార్కెట్ అయితే ఇది డైరెక్ట్గా ఈ వెళ్ళిపోయే అవకాశం లేదని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఒకవేళ డైరెక్ట్గా వెళ్తే మాత్రం ఒకవేళ నాకు ఇనాలిసిస్ ప్రకారం కాకుండా డైరెక్ట్గా మార్కెట్ ఆపోజిట్లో వెళ్తే మాత్రం నేను పైనుంచి మాత్రం పిఈ పుట్ ఆప్షన్ బై చేసి మధ్య నుంచి పుట్ ఆప్షన్ బై చేసి కూర్చుని పోతుంది. ఎందుకంటే మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తే మధ్య నుంచి మాత్రం డెఫినెట్గా తొక్కేస్తారన్నమాట మార్కెట్ని. టెక్నికల్ అనాలిసిస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం మార్కెట్ వెళ్ళాలి తప్ప కానీ మామూలుగా దాని ఇష్టసారంగా డబ్బులు ఉన్నాయని బై చేయడం కానీ డబ్బులు ఉన్నాయని సెల్ చేయడం కాకుండా మార్కెట్ రూల్స్ ప్రకారమే వెళ్తుంది. ఓకేనా. సో ఈ రకంగా అయితే నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఆప్షన్లో ట్రేడింగ్ చేసే వాళ్ళైతే జాగ్రత్తగా ట్రేడ్ చేస్తాను ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.